వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. మేడం, ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని మనతో మీకు తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్ అండి. హలో మేడం, నమస్తే మేడం. సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు అల్వాల రాజు మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే సార్, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ రాజేంద్ర గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం, మా వైఫ్ వచ్చేసి అంటే మా వైఫ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకొని ఒక 2 months బ్యాక్ వెళ్ళిపోయింది మేడం. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని మేము కరీంనగర్ లో రెంట్కుంటూ వర్క్ చేసుకున్నాము. ఓకే, ఎప్పుడైంది సార్ మీకు మ్యారేజ్? మ్యారేజ్ వచ్చేసి 7 years బ్యాక్ మేడం. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 7 years, ఇద్దరు పిల్లలు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తుందండి? మా వైఫ్ హౌస్ వైఫ్ అండి. ఇద్దరం కలిసి దగ్గరే ఉండి అంతకుముందు అపార్ట్మెంట్ లో వర్క్ చేసాము. సూపర్వైజర్ దగ్గర ఏం చేశాను, ఆమె కుకింగ్ చేసింది. ఓకే, చేస్తూ అట్లనే ఉన్నాము. ఒక 3 months ఏమో అట్లా నడుస్తూ ఉంటే మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమెకు అమ్మ నాన్న లేరు మేడం. ఓకే. మరి అమ్మా నాన్న లేనప్పుడు మీరు లవ్ మ్యారేజ్ కి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, చేయలేదా సార్? అప్పుడు చేయలేదు మేడం. ఒక బాబు పుట్టిన తర్వాత చేశారు. ఇది చేసి వచ్చేసి మేడం ఏంటంటే ఇప్పుడు ఆమెకి 3 marriages అయినాయి. 3 marriages అయినాయి ఆల్రెడీ ఆమెకి. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, మీరు ఎంతకాలం లవ్ చేశారు అమ్మాయిని? అయితే ఒక నిమిషం మేడం, నేను చెప్తానండి. అలాగే సార్. అయితే 3 marriages అయినాయి. బట్ నాకు అంత ముందు ఇలా మ్యారేజెస్ అయినాయని తెలియదు. బట్ ఈమె నేను పొలిటికల్ గా తిరుగుతున్నాను మేడం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు కూడా ప్రస్తుతం. కాంగ్రెస్ పార్టీలో తిరిగేటప్పుడు వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి పెద్దపల్లికి వచ్చింది. పెద్దపల్లికి వస్తే అక్కడ మేము రెండుకున్నప్పుడు ఆమె సమస్య గురించి వచ్చింది. ఆమె సమస్య గురించి వాళ్ళ వదిన రప్పిస్తే నన్ను అప్రోచ్ అయిన తర్వాత ఏంటమ్మా ఏంటి అని అంటే, ఇట్లా ఉందండి, ఇట్లా మాది రామన్పల్లి, సుల్తాన్బాద్ దగ్గర రామన్పల్లి పెళ్లి చేసుకున్నాను, ఇట్లా మేము దూరంగా ఉంటున్నాము, విడాకులు కావాలి అట్లా ఇట్లా అని అంటే, సరే అమ్మ నాన్న లేదు అది అని అంటే హెల్ప్ చేశాను మేడం. హెల్ప్ చేసిన తర్వాత విడాకులు అవి చేపించిన తర్వాత కూడా ఆమె ఇంకా ఏంటంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అడగడం జరిగింది. అమ్మ నాకు ఇదివరకు పెళ్ళైంది మేడం. నాకు ఇదివరకు పెళ్ళయిందమ్మా. నాకు మా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉండింది, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి తల్లి చెప్పాను. ఆల్రెడీ వాళ్ళ వదినతో కూడా చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి 2 సార్లు చూసి కాల్ చేసింది. ఇదంతా కథంగా జరిగిన తర్వాత ఇంకా నేను చేపట్టాను మేడం. చేపట్టిన తర్వాత ఇంకా వదిలేయద్దు, అమ్మా నాన్న లేదు అంటున్నారు కదా అని చెప్పేసి, ఒక దగ్గర ఉండమ్మా, నేను మీకు లైఫ్ టైం సెటిల్ చేస్తాను, నేను మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండమ్మా అది అని చెప్పేసి అంటే, లేదు నాకు పిల్లలు కావాలి, నీతోనే ఉంటా అది ఇది అని చెప్పేసారు. అంటే అట్లా ఉంటుంటే మా ఇక్కడ తయారు వాళ్ళకి తెలిసింది మేడం. తెలిసిన తర్వాత వాళ్ళు 498, 494 అండ్ డీజీపీ యాక్ట్ అన్ని పెట్టేశారు మేడం వాళ్ళు. ఎవరు, మీ ఇంట్లో వాళ్ళు? మా అదర్ సైడ్ అంతకుముందు మా ఫస్ట్ వైఫ్ వల్ల పేరెంట్స్. అదే నేను అనేది, మీ ఫస్ట్ వైఫ్ వాళ్ళు ఈ కేసు ఫైల్ చేశారు, ఈ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీకు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది సార్? పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తోటి? ఇప్పుడు పాప మేడం. ఎప్పుడు మీకు ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి 2017 మేడం. ఈ అమ్మాయితో మ్యారేజ్ ఎప్పుడైంది? 2018. 1 year కేనా? అవునండి. కాదండి, 1 year మీకు ఆల్రెడీ ఫ్రెష్ గా ఒక వైఫ్ ఉంది, కొత్తగా పెళ్లి అయ్యింది, వైఫ్ తోటి ఎంజాయ్ చేయడానికి మీకు టైం చాలదు. ఈ మధ్యలో ఇంకొక అమ్మాయి ఎవరో మిమ్మల్ని హెల్ప్ అడగటానికి వస్తే ఆ అమ్మాయితో ట్రాప్ అయిపోయి ఆ అమ్మాయి ట్రాప్ చేసింది మిమ్మల్ని అనుకుందాం. మీరైనా జ్ఞానంతో ఉండాలి కదా. సొంత భార్య ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? సరే, ఓకే. అదే నేను చేసిన మిస్టేక్ మేడం. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మేడం. ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఆవిడకి 2 పిల్లలు మీ ద్వారానా, ఫస్ట్ హస్బెండ్ ద్వారానా? మీ ద్వారా 2 పిల్లలు పుట్టారు. అంటే ఈమె ఏంటంటే ఇంకా ఇప్పుడు నాతో అవసరం అయిపోయింది మేడం. నా దగ్గర డబ్బులు కానీ అది కానీ ఇది కానీ అన్ని లాక్కొని వెళ్ళిపోయింది.
గోల్డ్ కానీ ఆ వజ్ర అన్ని తీసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బొల్లారం ఉంది కదా మేడం, బొల్లారం ఏరియాలో ఒక 2 months అట్లా వీళ్ళ 1 month ఏమో వీళ్ళ చుట్టాలు ఇళ్ళలో తిరిగింది. ఎక్కడుంది అనేది కాదు సార్, మీరు కావాలి అని ఒక్క నిమిషం సార్ రాజేంద్ర గారు, మీరు కావాలి అనుకుంది, మీరు లేకపోతే బతకలేనంది, మిమ్మల్ని మోసం చేసో ఏదో రకంగా మిమ్మల్ని అయితే ట్రాప్ చేసింది. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు, మీ వాళ్ళకి ఎవరికో తెలిసి చేశారు. మీ ఇద్దరికి ఒక 2 పిల్లలు. మీ ఇద్దరికి ఏంటి గొడవ? విడిపోవడానికి కారణం ఏంటి మీ ఇద్దరికి? ఆమె ఏంటంటే మేడం, నేనేదో అనుమానిస్తున్నానని చెప్పేసి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మేడం. నేను ఇక ఇప్పుడు ఏంటంటే నేను టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నేను టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. ఓకే, మా విలేజ్ వచ్చేసి టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. అంతకుముందు ఉన్న డబ్బులన్నీ మొత్తం కొలాప్స్ చేసేసింది, మొత్తం నన్ను డీలా వేసేసి ఇప్పుడు ఏంటంటే 2 పిల్లలు తీసుకుని ఆ పిల్లల్ని వదులుకోవడానికైనా రెడీ ఉన్నది, నన్ను వదులుకోవడానికైనా రెడీ ఉంది. ఇప్పుడు ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని స్వాదార్ హోమ్ కి వెళ్ళిపోయింది మేడం. స్వాదార్ హోమ్ అంటే మీకు తెలుసు కదా. స్వాదార్ హోమ్ లో ఉంటూ నేను చాలా సార్లు కౌన్సిలింగ్ వెళ్ళాను మేడం. చాలా సార్లు ఆమెను వెంబడి పడ్డట్టు ఆ మేడం పేరు రమా మేడం అని ఉంటారు, సూపరింటెండెంట్ గారు. నేను వెళ్ళడము అడగడము 1 week టైం తీసుకుంటుంది, 1 week తర్వాత అంటుంది, 10 days తర్వాత అంటుంది. బాబుని వచ్చేసి అనాథ హాస్టల్ వేస్తే బాబుని ఒక్కరిని నేను తీసుకొచ్చుకొని నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది మేడం. ఇప్పుడు వాళ్ళకు దూరంగానే ఉన్నా, ఈమెకు దూరంగా ఉన్నా. పాపని పట్టుకొని ఆమె సాధారణ ఉంటుంది, బాబుని పట్టుకొని నేను మా విలేజ్ లో ఉంటూ నా వరకు నేను చేసుకుంటున్నాను, బాబుని చదివించుకుంటున్నాను మేడం. ఫస్ట్ ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయి రెండో ఆవిడ వెళ్ళిపోయి ఎంతకాలం అయిందండి? రెండో ఆవిడ వెళ్ళిపోయి మేడం ఇప్పటికి 5 months అవుతుంది మేడం. ఫస్ట్ ఆవిడ అయితే స్టార్టింగ్ నుంచే ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి లేదు కదా, 7 years నుంచి? లేదు మేడం. ఆ కేసులు ఏమవుతున్నాయి? ఆ కేసులు రన్ అవుతున్నాయా? రన్ అవుతున్నాయి. ఆవిడ ఏమేం కేసులు వేసిందండి ఫస్ట్ వైఫ్? 498, 494 అదంతా ఒక కేసు, క్రిమినల్ కేసు. ఇంకా మెయింటెనెన్స్, డివిసి, డైవర్స్ డైవర్స్ ఏమీ లేదు. మన ఇది మెయింటెనెన్స్ చేసింది, మెయింటెనెన్స్ క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ, అది కూడా అయిపోయింది. ఆర్డర్ అయిందా? ఆర్డర్ అయిపోయింది. ఎంత అండి? ఆర్డర్ వచ్చేసి 15,000 కట్టమన్నారు. మళ్ళీ నేను అప్పీల్ చేసుకున్నాను. ఇక అది నడుస్తుంది మేడం, అట్లాగే నడుస్తుంది. 498, 494 నడుస్తున్నాయి కేసులు. ఓకే సార్. ఈవిడ రెండో ఆవిడ ఏమన్నా కేసులు వేసిందా? ఏం వేయలేదు. సరే, మరి ఫస్ట్ మేడం ఈవిడ ఏంటంటే నేను ఒక్కరిని కాదు మేడం, అంటే ఇంకా చెప్పుకోవడం నాకే సిద్ధిపెట్టి అనిపిస్తుంది. తప్ప ఎందుకు చేశానా అని కుమిడి ఏడ్చాను కూడా. ఇవేంటంటే నా ఒక్కరితో కాదు మేడం, వాళ్ళకి సంబంధించిన భావాలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అక్రమ సంబంధం పెడుతుంది. ఒక అతను రవి పటేల్ అనే వ్యక్తి, ప్రసాద్ వర్మ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, అతనితో ఇంకా చెప్పలేను మేడం. ఇవన్నీ పేర్లు ఎత్తితే నన్ను అనుమానిస్తున్నాడు, చేస్తున్నాడు. నేను స్వయంగా చూశాను మేడం. ఆ బొల్లారంకి వచ్చేసి ఒకసారి మీరు బొల్లారం ఏరియాలో ఈ ఫలానా వ్యక్తి అనటం అలవాల మౌనిక అనే వ్యక్తి ఏంటి అనేది ఆమెకి కాల్ చేసి మాట్లాడిస్తాను మేడం. అక్కడికి వెళ్తే చెప్పులు చూపులతో కొట్టడానికి కూడా రెడీ ఉన్నారు మేడం. అట్లాంటి క్యారెక్టర్ మేడం ఆ అమ్మాయి. ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ ఏరియాలో ఏం మిస్టేక్ చేసింది ఆవిడ? ఆల్రెడీ ఇంట్లోనే ఉంటది, ఏ పని చేయదు అంటున్నావు. వీళ్ళంతా ఎలా పరిచయం ఆవిడకి? ఎలా వెళ్తుంది వాళ్ళ దగ్గరికి? ఈ ప్రసాద్ వర్మ అనే వ్యక్తి వాళ్ళకు కజిన్ బావ మేడం. కాదండి, ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మీరు పొద్దుట వెళ్తే సాయంత్రానికి వస్తారు జాబ్కి వెళ్ళి. ఆ 2 పిల్లలు చూసుకోవడానికే టైం సరిపోతుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఈవిడ ఎలా బయటకు వెళ్తుంది అంటున్నా. బయటకు వెళ్ళడం అంటే మేడం, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 3 months అనేది కరీంనగర్ లో ఉన్నాం మేడం. అంతకు ముందు మా వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్ళింది. ఇప్పుడు ఈ 2 months గ్యాప్ లో వెళ్ళింది కదా మేడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది కదా. ఆ వెళ్ళిపోయిన టైంలో మన సతీష్ అనే వ్యక్తి, అల్లం సతీష్ అనే వ్యక్తిని బొల్లారంకు సామాన్ కావాలి, దండం పెడితే కాలం వస్తే నాకు చాలా వస్తుంది అని చెప్పేసి అక్కడ కూకట్పల్లి ఏరియాలో అల్వాళ్ళకి సంబంధించిన సిడబ్ల్యూసీ ద్వారా బాబును అనాథ హాస్టల్లో వేసింది. అక్కడ కూడా ఇక్కడ కరీంనగర్ లో వేసింది. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఏమో అల్వాల్లో అక్కడ వేసింది సిడబ్ల్యూసీ ద్వారా. అనాథ హాస్టల్లో వేసి పాపను పట్టుకుంటూ అక్కడ నేను వర్క్ చేసుకుంటూ ఇతను సతీష్ అనే వ్యక్తిని రప్పించుకుంటూ అతను నైట్ మొత్తం అక్కడ స్టే చేసి సామాను అది అన్ని తీసుకొచ్చి అక్కడ వెంటుకున్న దగ్గర నైట్ అంతా స్టే చేస్తే తెల్లవారే ఆ ఇంటి ఓనర్ ఆమె అన్ని చూసి వెళ్ళగొట్టింది మేడం. వెళ్ళగొట్టి వేరే రూమ్కి వెళ్ళింది. వాళ్ళు 4 రోజులు వాళ్ళు వెళ్ళగొట్టారు. నాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ ద్వారా ఇట్లా నేను కనుక్కొని
బాబు ఎక్కడున్నాడు ఏంటి అని కనుక్కుంటే సిడబ్ల్యూసి సంగారెడ్డి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు పలానా దగ్గర ఉన్నారండి మీరు రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగినాయి మేడం. ఇది సంగతి మేడం. సరే, ఇప్పుడు 5 months నుంచి ఆవిడ అక్కడ ఉంది. కౌన్సిలింగ్ ఏమన్నా అడిగారా మీరు? కౌన్సిలింగ్ ఏమైనా ట్రై చేద్దామనా? అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఆ అమ్మాయితో కలిసి ఉందాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? మేడం నేను ఏమంటున్నానంటే ఆమెకు అమ్మా నాన్న లేరు, నేను సిచ్యువేషన్ బాగాలేదు, బాబు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కలిసి ఉందామని నేను చాలా సార్లు కౌన్సిలింగ్ ట్రై చేశాను మేడం. చాలా సార్లు వాళ్ళు కూడా పాపం సిడబ్ల్యూసీ ద్వారా ధనలక్ష్మి మేడం అనే వాళ్ళు కూడా సిడబ్ల్యూసీలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు 2-3 సార్లు. ఇక్కడ కూడా రమా మేడం వాళ్ళు కూడా ఇక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన కూడా ఆమె నేను రాను ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి నేను రాను, నన్ను ఏమంటాడు ఏం చేస్తాడు అని చెప్పేసి లేనిపోయి అన్ని కలవలి కవర్లు చెప్తూ నా మీద అది చేస్తుంది మేడం. నేను ఇప్పటికి కూడా చాలా సార్లు ఏడ్చుకుంటూ కూడా కాళ్ళు కూడా మొక్కాను మేడం. మరి ఏమనుకున్నా కాళ్ళు కూడా కాదు సార్, ఇక్కడ నాకు లాజిక్ అర్థం కావట్లేదు. 2 సార్లు పెళ్లి అయిన ఆవిడ, క్యారెక్టర్ లెస్ ఆవిడ, నాకొద్దు మర్రు అని ఆవిడ ఎదురు అంటుంది. యాక్చువల్గా మీరు అనాలి, నాకొద్దు తల్లి, నువ్వు నీలాంటి క్యారెక్టర్ నాకు అవసరం లేదు అని. ఇలాంటి ఆవిడ కోసం ఆవిడే నాకు వద్దు అంటుంటే ఇలాంటి ఆవిడ కోసం మీరు వెంపర్లాడటం ఏంటి? క్యారెక్టర్తో ఉన్న నీ ఫస్ట్ భార్య కోసం మీరు ఏ ప్రయత్నాలు ఎందుకు చెయ్యట్లేదు? నేను అటు కూడా ప్రయత్నం చేస్తున్నాను మేడం. బట్ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని కూడా వదులుకోవడానికి రెడీ ఉంది. అవును, మరి పిల్లల్ని తెచ్చేసుకోవచ్చు కదా మీరు. పిల్లల్ని తెచ్చుకుంటా అంటే యాక్చువల్ మేడం పిల్లలు కావాలంటే నన్ను వద్దు ఉంటున్నాడు అని అంటుంది. అరే మీరు అడుగుతున్నారు కదండి, మీరు అమ్మాయిని రమ్మంటున్నారు, ఆవిడే రానంటుంది. రానన్నప్పుడు పిల్లల్ని ఇచ్చేయండి అని సెకండ్ ఆప్షన్. 2 ఎలా మిక్స్ అవుతాయి? అదే మేడం, నేను పిల్లల్ని కూడా కావాలని చెప్పాను. కావాలని అంటే ఆమె పిల్లల్ని నేను తీసుకొచ్చుకుంటే కూడా కంప్లైంట్ చేసింది సిడబ్ల్యూసీ కానీ సిఐ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఇప్పుడు మీరే అంటున్నారు కదా సార్, పిల్లలు కావాలంటే ఇచ్చేస్తాను తీసేసుకో అంటుందే అని. తెచ్చేసుకోవచ్చు కదా. 2 మాటలు మీరే మాట్లాడుతున్నారు. తీసుకొచ్చుకున్నాను, బాబుని ఒక్కరిని తీసుకొచ్చుకున్నాను, పాపను తీసుకొచ్చుకున్నామంటే పాపని ఇవ్వను అని చెప్పింది. పాపను కూడా సరే మంచిది, నేను ఒక్కనే ఉంటున్నాను కదా, నాకు కూడా ఎవరు సపోర్ట్ లేదు, సరే పాపను కూడా నేను ఆడపిల్ల కాబట్టి నేను చూసుకోలేను అంటే. అంటే ఆడపిల్ల అని కాదు, బట్ నేనేం చేయలేను కదా మగవాడిని కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది అని చెప్పేసి పాపని సరే ఉండని, ఆ తల్లి దగ్గర ఉండని అని చెప్పేసి బాబుని ఒక్కనైతే తీసుకొచ్చుకొని చదివించుకుంటున్నాను మేడం. సరేనండి, ఇప్పుడు అంత క్యారెక్టర్ తక్కువ ఉన్న ఆవిడే నాకు వద్దు, ఇతను నాకు వెళ్తే కొడతాడు, లేకపోతే సరిగ్గా చూడడం, అనుమానిస్తాడు, ఇంకేదో తన మీ మీద ఏదో ఎలిగేషన్స్ పెట్టి మీకు దూరంగా ఉండాలని అనుకుంటుంది కదా. వదిలేయొచ్చు కదా అమ్మాయిని. ఆవిడ కోసం మీరు ఏడుస్తూ బాధపడటం ఎందుకు? ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. పిల్లల్ని పట్టుకొని బ్రతకమని నేను అదే చెప్తున్నాను. సరే నేను వద్దు అనుకుంటే కనుక ఏదో ఒక దగ్గరే ఉండు, ఆవిడ ఏదో ఒక దగ్గర ఉంది కదా, ఒక పిల్లని పెట్టుకొని ఉంది కదా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఉన్నది గవర్నమెంట్ హయాంలో, వాళ్ళు బాగానే చూసుకుంటారు ఉన్నంతలో. ఓన్లీ సాధారణ మాత్రం ఉంది మేడం. అందులో ఎన్నో రోజులు ఉండదు మేడం. మళ్ళీ అరే ఆవిడ అందులో ఎక్కడో అక్కడ సేఫ్ గా ఉంది. అక్కడ ఎక్కువ రోజులు లేకపోతే బయటికి వెళ్ళిపోయి ఎక్కడన్నా ఉండమానండి అని మీరే అంటున్నారు. ఆవిడ ఉంటే ఉంటది, లేకపోతే బయటికి వెళ్ళి వేరే చోట ఉంటది. అయితే మీకేంటి, ఆవిడ మనని ఆవిడ బతకనివ్వచ్చు కదా. నాకు కావాలి కదా మేడం, ఆమె కావాలని చెప్పేసి నేను ప్రేమించాను కాబట్టి, ఆమెతో ప్రేమ లేదు కాబట్టి కానీ నేను ప్రేమించాను కాబట్టి, ఇన్ని రోజులు 2 సంవత్సరాలు నేను కలిసి ఉన్నాను, 2 పిల్లల్ని కన్నాను కాబట్టి నేను ఆ కేసులైనా భరించుకుంటూ ఆమె కావాలి, పిల్లలు కావాలి, ఆమె కావాలి, అమ్మ నాన్న లేదు కదా, నేను కూడా అనాథలాగా నేను ఉండడం ఎందుకు, ఆమె ఉండడం ఎందుకు, వాళ్ళు ఎక్కడో ఉండడం. ఈ ప్రయత్నాలు మీరు సొంత భార్య దగ్గర ఎందుకు చెయ్యట్లేదు? ఈ ప్రయత్నాలు అక్కడ కూడా చేశాను మేడం, కానీ వాళ్ళు అలా చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలిసిపోయినాయి కాబట్టి, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయాలు అన్ని తెలిసినాయి. అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తి లేదు. లాయర్ గారితో కూడా మాట్లాడించారు, మా తరఫున లాయర్ గారితో కూడా మాట్లాడిస్తే చేద్దాము అది అని అంటారు. కానీ ఇక వాళ్ళు మరి ఆవిడతో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు కదా, ఎందుకు కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు? అదే అండి నేను పెద్ద మనిషి ద్వారా కూడా అప్రోచ్ అవుతున్నాను. చూద్దామండి, ఇంకా ఈ 28కు వచ్చేసి హియరింగ్ ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడుతున్నాను, ట్రై చేస్తున్నాను, మాక్సిమం వాళ్ళతో కూడా ట్రై చేస్తున్నాను, లాయర్ గారి ద్వారా, పెద్ద మనుషుల ద్వారా కూడా ట్రై చేస్తున్నాను. రాజేంద్ర గారు కాసేపు సైలెంట్ ఉండండి సార్, నేను మాట్లాడి మళ్ళీ మీతో టచ్ లో ఉంటాను. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడుతారు, కానీ కాసేపు సైలెంట్ ఉండండి. చెప్పండి మౌనిక గారు, యాక్చువల్గా ఈ కేసు గురించి మనం ఆలోచిస్తే, ఒక మ్యారేజ్ అయ్యి 1 year లోపే ఆల్రెడీ వైఫ్ ప్రెగ్నెంట్ అంటే అక్కడ ఫిజికల్ రిలేషన్ ఉంది, ఒక బాండింగ్ ఉంది, కుటుంబం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన సంబంధం.
ఆ సంబంధం ఒక వైఫ్ మిమ్మల్ని నమ్ముకొని మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక సోషల్ సర్వీస్ టీంలో కూర్చొని సోషల్ సర్వీస్ చేయడానికి రెడీ అవుతున్నారు పొలిటికల్గా. ఇవి ఎట్లా ఉంటాయంటే క్యారెక్టర్ అక్కడ లేదు. మనం మాట్లాడుకుంటే ఈయన ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయి తనకేదో కష్టం ఉందని అక్కడికి వస్తే ఆ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడ డైవర్స్ ఇప్పించి ఆవిడే ఈయన్ని ట్రాప్ చేసింది అనేది చెప్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఆవిడ మేబీ ఆవిడ అవసరం కోసం ఆవిడ అట్లా చేసిన మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంది, ఓ భార్య ఉంది, ఓ ప్రెగ్నెంట్తో ఉంది. నిన్ను నమ్మి బయటికి పంపిస్తే నువ్వు చేసే పని ఇదే? నీ దగ్గరకు వచ్చే లేడీస్ అందరినీ ట్రాప్ చేసుకుంటూ వాళ్ళు ట్రాప్ వేస్తే పడిపోవడానికి కాదు కదా బయటికి వెళ్ళింది. నువ్వు నలుగురికి సమాధానం చెప్పి నలుగురికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సిచ్యుయేషన్లో ఉండి గోతులు తవ్వుతానంటే కుదరదుగా. సో ఈయన చేసిన పని అది. దానికి తగ్గ పనిష్మెంట్ ఏంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ 498, 494 ఇవన్నీ వేసింది క్రిమినల్ కేసు. దాంట్లో ఖచ్చితంగా పనిష్మెంట్ పడే కేసు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది. దానికి తగ్గట్లు 2 పిల్లలు ఉన్నారు. ఇది సెకండ్ మ్యారేజ్ కాదండి అని అనటానికి కుదరదు. ఇక 2 మెయింటెనెన్స్ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. ఇవాళ కాకపోతే రేపన్నా ఆ మెయింటెనెన్స్ తడిసి మోపడవుతుంది. కేసు వేసినప్పటి నుంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి కట్టాల్సిందే. నెక్స్ట్ మరి మిగతా డీవీసీ కేసులు కానీ ఇవి కానీ పనిష్మెంట్స్ పడటానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నం ఏంటి? అక్కడ ఒక బాబు ఉన్నా కూడా ఈయన ఏం చేసిన ఈయన లాంటి క్యారెక్టర్ ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి లాంటి క్యారెక్టర్ కాదు అక్కడ ఉన్నది. ఫస్ట్ వైఫ్ పర్ఫెక్ట్ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏం చేసినా ఇతన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇతనికి ఉన్న ఆప్షన్ 7 years నుంచి కోర్టుల చుట్టూ తిరగడం అంటేనే పెద్ద పనిష్మెంట్. అడ్వకేట్లకి ఇచ్చుకోవాల్సిన ఫీజులు ఇచ్చుకున్నాడు. వచ్చినంతలో ఆ కష్టాలు ఆ టెన్షన్స్ సరిపోతున్నాయి. సరే అక్కడ ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. తనతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని, ఎందుకంటే ఏం చేసినా అమ్మాయి యాక్సెప్ట్ చేయదు, ఆ పిల్లోడిని ఇంటికి చూపించదు. సో అక్కడ లైఫ్ అనేది ఇంక కట్ అయిపోయినట్లే లెక్క ఒక రకంగా. వాళ్ళతో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే ముందు మెంటల్ టెన్షన్ కాస్త తగ్గిద్ది. లీగాలిటీలో ఇరుక్కోవడం అంటే చాలా డేంజర్. అది 7 years నుంచి పెద్దగా అతనికి పనిష్మెంట్ నడుస్తున్నట్లే లెక్క. ఏదో డ్రాగాన్ అవుతుంది వెళ్తున్నాను అనుకుంటున్నారు కానీ లీగల్ ప్రాసెస్ ఒక క్లైమాక్స్ స్టేజ్కి వచ్చినాక ఒక స్టేజ్లో అది భరించడం కూడా కష్టం. అంత అప్పుల పాలైపోయి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని అవి ఒక స్టేజ్లో ఉండగానే మ్యాటర్స్ సెటిల్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది ఆయనకి. అదృష్టం బాగుండి ఆ మ్యాటర్ ఏదైనా సెటిల్మెంట్ అయితే ఒక 50% ప్రాబ్లమ్స్ ఆయనకి క్లియర్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ మాట్లాడదాం. పెళ్ళైన 1 yearకే ఇంకొక అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ చూస్తే క్యారెక్టర్లెస్. ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి. ఈయన నమ్ముకొని వైఫ్ 2 పెళ్ళిళ్ళు అంట. వైఫ్ ఉండగా వచ్చిన వ్యక్తి అంటే ఆవిడ క్యారెక్టర్ అట్లాంటిదే కదా. మీకున్న సీనియారిటీకి అర్థం అవ్వాలిగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి అని. అయినా నువ్వు తెచ్చుకున్నప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు, అనుమానించే రైట్స్ మీకు లేవు. ఆ అనుమానించడం వల్ల ఎవరికి లాసు? నీకే లాసు. పవిత్రంగా ఉన్న వైఫ్ను వదిలేసి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు. ఆవిడ క్యారెక్టర్లెస్ అని తెలిసి తెచ్చుకొని మేడం క్యారెక్టర్లెస్ అండి, అరే ఈ అమ్మాయి ఎట్లా అండి, నేను లవ్ చేశానండి, ఆ అమ్మాయి మారిపోవాలండి, మంచిదైపోవాలండి అంటే జీవితకాలం ఈ నరకం ఎలాగో ఉంటుంది అతనికి. ఆ అమ్మాయి నిజంగా మారినా ఈయన యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ప్రీవియస్గా చేసేసింది అన్ని మిస్టేక్స్. ఇప్పుడు ఆవిడ కరెక్టో కాదో మనకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా అలాంటి అమ్మాయి కూడా కావాలండి, ఆవిడ లేకపోతే నేను బతకలేను, ఆవిడే నన్ను చీ అంటుంది, అయినా నాకు ఆవిడ కావాల్సింది ఎందుకంటే నేను లవ్ చేశానండి అని. ఇది లవ్ కాదండి, అవసరం. ఆయనకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. అక్కడ 2 పిల్లలు ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఈ 2వ అమ్మాయి ఏ కేసులు వెయ్యట్లా. ఈవిడ కూడా కేసులు ఫైల్ చేస్తే అప్పుడు ఈ ఫీలింగ్ ఉండదు. ఈ కేసుల నుంచి ఎక్కడ తిరగాలరా బాబు, ఈ మెయింటెనెన్స్లు ఎక్కడ కట్టాలరా బాబు అని ఆలోచించేవాడు. ఈవిడ ఏ కేసులు వెయ్యట్లా. ఎందుకు వెయ్యదు అంటే ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆవిడవి, అది ఆయనకి తెలుసు. అలాంటి అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేద్దాము అనుకున్నప్పుడు క్వశ్చన్ చేసే రైట్స్ లేవు, అనుమానించే రైట్స్ లేవు, పట్టుకునే రైట్స్ లేవు. ఆవిడ ఎలా అయినా తిరిగిద్ది. నువ్వు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయిపోయి ఉంటే నీకు ఇంట్లో భార్య 2 పిల్లలు ఉండేవాళ్ళు. అరే 2 పిల్లలకైతే తండ్రి అవసరం కదా. నువ్వు నిజంగా కరెక్ట్ వాడివైతే, నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే పట్టుకొని నువ్వు ఇంకా ఇక్కడ ఇట్లా చేయొద్దు, లేకపోతే నువ్వు ఎట్లా అట్లా అని హింసిస్తూ రోజు గుండు సూదులతో గుచ్చుతూ యాక్సెప్ట్ చేస్తానంటే పడాల్సిన అవసరం అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి నాకు వద్దు మొర్రో అని వెళ్ళిపోయింది అక్కడ ఆల్రెడీ. సో అలాంటి అమ్మాయి నాకు కావాలండి కానీ నేను హింసిస్తానండి అంటే వేస్ట్ కదా ఆ టాపిక్. ఇది ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది. ఇన్ కేస్ మనకు ముందే ఇట్లాంటి కన్సల్టేషన్లో తెలుసుంటే మనం చెప్పేవాళ్ళం, అమ్మ నువ్వు నిజంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏడుస్తూ తిండి మానేసి నిరాహార దీక్షలు చేసుకుంటూ ఆవిడ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి నాకు కౌన్సిలింగ్ ఇప్పించండి అని బతులాడితే ఆవిడ ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉంది. నాకు ఈయన వద్దండి బాబు, పిల్లల్ని కావాలా తీసేసుకోండి, లేదా నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి, నా బతుకు నేను బతుకుతా, నా సరౌండింగ్లో ఈయన ఉండొద్దు అంటుంది. ఏ రకంగా నువ్వు హింసించకపోతే ఆవిడ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ చేతులు కాలిపోయినాక ఇప్పుడు హడావుడు పడుతున్నాడు ఈయన. అరే ఫస్ట్ వైఫ్ లేదు,
ఇప్పుడు ఎవరో నేను థర్డ్ అమ్మాయిని చేసుకొని ఇంకొకటి చేసే కంటే ఆల్రెడీ 3 పిల్లలు ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. అవును. సో అందులో ఇద్దరు కాస్త అనాథల్లాగా, ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు లేరు కదా, ఫస్ట్ వైఫ్ కంటే ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కుటుంబం చూసుకుంటారు. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఉన్నంతలో ఈవిడ హ్యాపీ కోసం ఏదో చిల్లర పనులు చేసుకుంటూ కూర్చుంది. చేసిందో లేదో మనకు తెలియదు, ఈయన ఎలిగేషన్స్ తప్ప. ఈయన ఎలిగేషన్ వేసాడు అంటే పిల్లల కోసం ఆలోచించాలి, పిల్లలకి మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలి, కుదిరితే పిల్లల్ని తెచ్చేసుకొని పెంచుకోవాలి తప్ప భార్య కావాలని అడగకూడదు. ఒకవేళ భార్య కావాలని ఈయన ప్రయత్నాలు చెయ్యాలి అనుకుంటే ఆవిడ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ ఈయనకి లేవు. కొంతకాలం టైం ఇస్తే వెళ్ళి తెచ్చుకోవడమే ఇంకా. 5 months అయిపోయింది కాబట్టి ఇంకొంతకాలం టైం డ్రాగన్, ఓన్లీ అయ్యింది 5 months, కొంచెం టైం డ్రాగన్ చేసుకొని ఆ అమ్మాయి ఆ కోపం కానీ ఆ ఫీలింగ్స్ కానీ అవి తగ్గేదాకా ఓపిక పడితే మేబీ ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈయన కాదనుకుని ఇంకో పెళ్ళి అయితే చేసుకోదు, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, ఆవిడ ఖాళీగానే ఉంటుంది. నాకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలండి, ఆవిడ వచ్చేయాలండి అంటే కుదరదు. ఒక స్టేజ్ పడుతుంది దీనికి. కొంచెం ఈయన ఈలోపు ఆ ఫస్ట్ వైఫ్ యొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకొని కొంచెం సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి, ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, అటు ఆ అటాక్ ఇటు ఈ అటాక్, ఈ రెండిట్లని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తే బెటర్. ఏది ఏమైనా కానీ ఆవిడ వస్తుందా లేదా, ఎవరిని కూడా బలవంతంగా కాపురానికి తీసుకురాలేం. ఈ అమ్మాయికి ఏమైనా కొంచెం టైం ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కాబట్టి మేబీ ఇవాళ కాకపోతే రేపైనా ఇతన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని, ఈ 2 పిల్లల ముందు ఒక పిల్లోడైతే తను నమ్ముకొని ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ, వాడికన్నా పర్ఫెక్ట్గా స్కూలు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించాలి, ఫైనాన్షియల్గా ముందు స్ట్రాంగ్ అవ్వాలి. ఈయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే రెండో ఎలాగో వస్తుంది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చేదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. రాజేంద్ర గారు ఒకసారి వినండి సార్. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. మీ కేసు విషయంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు మీరు చాలా బాధపడుతున్నారండి, మనసులో నుంచి బాధపడుతున్నారు. అరే ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఆ అమ్మాయిని నమ్ముకొని ఫస్ట్ వైఫ్ని వదిలేసుకున్నాను, కుటుంబాన్ని వదులుకున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేసిందని మీరు బాధపడుతున్నారు. కొంచెం ఆ బాధ నుంచి బయటపడండి. ఎందుకంటే మీ గొయ్య మీరు దవ్వుకున్నారు, ఎవరో అమ్మాయి వచ్చి మోసం చేస్తే మీరు పడిపోయారు, వల్ల పడిపోయి ఇంకా అదే మైకంలో ఉన్నారు. ఆ మైకంలో నాకు కావాలండి, నాకు వేరే ఆప్షన్ లేదు అంటే మీరు కొంచెం ఓపిక పట్టడం బెటర్ అండి. ఎందుకంటే ఈ కేసులో లీగల్గా వెళ్ళటానికి ఎటువంటి ఆప్షను లేదు. మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి. కొంచెం ఫైనాన్షియల్గా మీ చేతిలో ఒక బాబు ఉన్నాడు, వాడి ఫ్యూచర్ మీ చేతిలో ఉంది, అయిన తప్పులు అయిన పాపాలు ఎట్లాగో అయిపోయినాయి, ఇక నుంచన్నా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ రెండో అమ్మాయికి మీరు తప్ప ఎవరో ఆప్షన్ లేరు. మీరు కంగారు పడకండి. ఏదన్నా కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాలం ఎట్లాంటి ప్రాబ్లం నన్నా క్లియర్ చేస్తుందండి, మీరు టెన్షన్ పడొద్దు. మీరు కొంచెం అమ్మాయికి ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తే మీరు ఇక నుంచి అనుమాన పడకుండా, మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆవిడ ఎట్లాంటిదన్నా యాక్సెప్ట్ చేస్తానండి, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అని. ఇది ఆవిడకి తెలియాలి అంటే ఆవిడ కాస్త ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీరు పిల్లోడిని బాగా చూసుకుంటూ పిల్లోడితో రెగ్యులర్గా ఆవిడని మాట్లాడించటమో, ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి చూపించటమో చేస్తూ ఉంటే, ఆవిడని అనుమానించట్లేదు అనే క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేస్తూ మీరు మంచోళ్ళు అన్నట్లుగా చూపిస్తే, మీరు మారారు అని చూపిస్తే, ఆవిడని ఇంకొకసారి అనుమానించను అని మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అమ్మాయి వెనక్కి వస్తుందండి. ఆ అమ్మాయికి మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏమన్నా బయట అటు ఇటు మాట్లాడినా మీరు మెల్లగా మార్చుకోవడానికి, మీ ప్రేమతో మార్చుకోవడానికి చూడండి తప్ప ఈ అమ్మాయిని ఖచ్చితంగా నాకు ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, నువ్వు వచ్చేయాలి, మనము మన నలుగురం కలిసి ఉందాము, పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ మీరు హడావుడి పడొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఎవరిని మనం తీసుకొని రాలేము. కొంచెం టైం ఇస్తే ఈ అమ్మాయి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. మేడం ఏంటంటే మేడం వీళ్ళు అంటే మీరు తప్పుగా అనుకోకండి దయచేసి. నేను ఎందుకు బాధపడుతున్నానంటే వీళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఏంటంటే చాలా మటుకు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళని అవాయిడ్ చేయడం ఎలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. కానీ సార్ అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కటే ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదు కదా, ఆవిడ సపోర్ట్ ఆవిడకి ఎవరో ఉండుంటారు, ఇతను అనుమానిస్తున్నాడు, ఇతనికి దూరంగా ఉండు, అవసరం లేదులే అని. కానీ ఆ అమ్మాయి కూడా తలుచుకుంటే మీ మీద కేసులు వేసేవాళ్ళు. వెయ్యలేదు అంటే ఆవిడ నాకు ఎందుకురా బాబు అని అనుకుంటున్నట్లే కదా. అదే ఒక కొంత సంతోషం. మళ్ళీ వెళ్ళి కెలుక్కోకండి. అనవసరంగా ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఇచ్చే సలహాకి ఆవిడ కేసు వేసింది అనుకో, కాపురానికి రాకపోగా ప్రశాంతత పోతుంది. అనవసరమైన అడ్వకేట్ ఖర్చులు, కోర్టు చుట్టూ తిరగడం. ఇక్కడ వాళ్ళని కట్ చేయడం ఎట్లాగా అనేది మీ ఇద్దరి మధ్య ఒక ర్యాపో జరిగితే ఆ అమ్మాయి కట్ చేసేస్తుందండి. ఎవరో పోగేస్తే ఎన్ని రోజులు ఈ కాపురాలు వాళ్ళ మాటలు వింటూ కంటిన్యూ ఏం అవ్వవు. మీరు టెన్షన్ పడాల్సిన పనిలే.
మీరు కాస్త మారారు, ఆ అమ్మాయిని ఏమీ అనట్లేదని మీరు ప్రూవ్ చేసుకుంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆ అమ్మాయే కట్ చేస్తుంది, మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీ కేసులో ఇంతకంటే బెస్ట్ సజెషన్ లేదు. ఎందుకంటే వాళ్ళని కదుపుకుంటే ఏదో అంటారు చూడండి, రాయేసుకొని ముఖం మీద వేసుకున్నట్టు లెక్క. అవును 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 మేడం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి, జాగ్రత్త సార్. మేడం 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 ఒక్క నిమిషం చెప్పండి సార్. మేడం. చెప్పండి సార్. మేడం ఇప్పుడు నాతో మాట్లాడారు మేడం, మరి ఆమెతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మేడం? మాట్లాడి సార్ ఆవిడ మాట్లాడుతుందో లేదో తెలియదు కదా సార్, మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది సార్. మీకు మళ్ళీ కాల్ చేస్తారు సార్. ఇన్ కేస్ ఆవిడతో మాట్లాడే ఉద్దేశం ఉంటే డైరెక్టర్ ఫోన్ చేస్తారు మీకు. సరే మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. మోనిక, ఈ కేసు గురించి మనం చూస్తే చాలా వరస్ట్ క్యారెక్టర్ ఒక రకంగా. అవును. నమ్ముకొని ఇంట్లో వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ నమ్ముకున్న అమ్మాయిని బయటపడేసి ఈయన సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళి ఎవరితో ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ అడిగితే ఆవిడని ట్రాప్ చేసి, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటామండి. ఇలా ఎవరన్నా బాధితులు వస్తే వాళ్ళని ట్రాప్ చేసేసి సైడ్గా కీప్స్ కిందో లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటూ, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కూడా. నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాతో కొంతకాలం ఇట్లా ఉండాలి. ఇది ఎక్కువ నడుస్తుందండి. నిజంగా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరన్నా ఉంటే కనుక ముందు సంబంధిత అధికారులు ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం బెటర్. లేదా అలాంటి వ్యక్తిని ప్రతి ప్రొఫెషన్లో మనం చూస్తామండి, ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అలాంటి వ్యక్తులను కట్ చేసి వేరే చోటకు వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఇక వీళ్ళ కేసు విషయానికి వస్తే, వీళ్ళు ఆవిడే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఈయనకి ఆల్రెడీ భార్య ఉండగా ఈయన వెళ్ళిపోయి కమిట్ అయిపోయి, ఇప్పుడు నాది పవిత్ర ప్రేమ అండి, నేను ఆ పవిత్ర ప్రేమ వదులుకొని ఉండలేకపోతున్నానండి అన్నప్పుడు, అంత క్యారెక్టర్లెస్ అని తెలిసి ఈయనే చెప్తున్నాడు. తెలిసి పాయింట్అవుట్ చేసే రైట్స్ నీకు లేవు. నేను పాయింట్అవుట్ చేస్తే ఆవిడ కనీసం కంట్రోల్ అవుతుందండి అంటే ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. నువ్వు కూడా అలాంటి దాంట్లో ఒక్కడవే. ఆవిడకున్న 10 మంది బ్యాచ్లో నువ్వు ఒక్కడవే. నీకు సీట్ ఇవ్వాలి, నాకు పర్మనెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆవిడ క్యారెక్టరే అట్లాంటిది. తెలిసి తెచ్చుకొని మారిపోవాలండి అంటే కుదరదు కదా. నేను ఇంతే, అసలు నువ్వే నాకు వద్దురా బాబు అంటుంది. నువ్వు కావాలి అంటే నువ్వు కండిషన్స్ పెట్టవచ్చు. నాకు వద్దు బాబు అని పారిపోతుంటే, ఆవిడ లేక నేను బతకలేకపోతున్నానండి అనే సిచ్యుయేషన్లో ఈయన ఉన్నప్పుడు ఈయనకి వేరే ఆప్షన్ లేదు. పిల్లల కోసం ఆయన కాస్త ఆ పిల్లోడి కోసం కాస్త కంట్రోల్ అయ్యి పిల్లోడిని బాగా చూసుకొని కాస్త ప్రూవ్ చేసుకుంటే ఆవిడ తిరిగిన రోజులు తిరిగి ఏదైనా ఫైనల్గా ఈయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది తప్ప, ఈవిడ కూడా వెళ్ళి కదుపుకున్నాడంటే ఈవిడ కేసులు వేసే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్సే అవుతారు. సో ఆటోమేటిక్గా లీగల్ హెయిర్స్ కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్లు ఇవి రాకపోయినా కానీ పిల్లలిద్దరికీ రావాల్సి ఉంటుంది. ఇక్కడే కేసులు 4 కేసులు ఫస్ట్ వైఫ్ వేసిన కేసులు చుట్టూ తిరగలేక అక్కడ మెయింటెనెన్స్లు కట్టక తిరుగుతున్న వ్యక్తి ఈ కూడా పడేంటంటే సూసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి తవ్వుకోవడం దండగా. ఈయన వరకు ఈయన ప్రశాంతంగా బతకనిస్తుంది. సెకండ్ అమ్మాయి ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఏ కేసులు ఫైల్ చేయలేదు ఇక్కడ. సో తన లైఫ్ తను బతకనివ్వమని ఆ అమ్మాయి అడుగుతుంటే ఈయనే వెళ్ళి కదుపుతున్నాడు. కాబట్టి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి కేసులు వేసేదాకా ఆగకుండా కాస్త సైలెంట్గా ఉండి ఈయన పని ఈయన చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రమ్య గారు, ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలని ఓపికగా వింటూ చక్కగా సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.